నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. నెహ్రూ ఫార్మా సెజ్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. అసలు ఏంటి ఈ నెహ్రూ ఫార్మా సెజ్ వెనక జరిగిన హిస్టరీ ఏంది, దీని వెనకలో జరిగిన కుట్ర భాగోతాలు ఏంది, మా వీక్షకులకు సవివరంగా తెలియజేస్తారా? ఖచ్చితంగా షణ్ముఖ్. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మీరు అన్ని పథకాలు కూడా మీరు చూడండి, పెడితే ఇందిరాగాంధీ పేరు, లేదంటే రాజీవ్ గాంధీ పేరు, లేదంటే జవహర్లాల్ నెహ్రూ పేరు, వాళ్ళ పేర్లు పెట్టి మాయ చేసి మొత్తం భూములు పంజారం మొదలుపెట్టాడు. అర్థమవుతుందా? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని, మన ఎయిర్పోర్ట్కి ఎవరు లేరా నాయకుల? మన స్వతంత్ర సమరయోధులు ఎవరు లేరా? దేశభక్తులు ఎవరు లేరా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పేర్లు ఏమీ పెట్టకుండా నెహ్రూ, ఇంకోటి ఏంది ఇందిరా, తర్వాత ఇంకోటి ఏంది రాజు, ఈ మూడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేవాడు. అట్లా ఇళ్ల పథకానికి ఇందిరాగాంధీ పేరు పెట్టాడు. ఇట్లా ఈ షెడ్యూల్కి దోపిడీ షెడ్యూల్ ఉన్నాయి కదా, ఈ షెడ్యూల్కేమో ఇది జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సెజ్ పరవాడా. అప్పుడు ఏం చేశారంటే నాన్న, ఒక సెజ్జు ఏర్పాటు చేసి, సెజ్జూరు ఏర్పాటు చేశారు. ఏపీఐసి ఉంటుంది కదా, ఇది మధ్యలో బ్రోకర్ సంస్థగా ఉంటుంది. యాక్చువల్గా ఏపీఐసి అంటే ఏంది? ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. పరిశ్రమల స్థాపనకి ప్రభుత్వం కొన్ని భూములు ఇస్తే ఆ భూముల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి పరిశ్రమలకు భూములు కేటాయింపు చేసి తద్వారా నిరుద్యోగ యువతీ యువకులకి, లేదంటే చదువుకున్న యువతీ యువకులకి ఉపాధి కల్పన చేయాల్సిన సంస్థ ప్రజా ప్రయోజనం కోసమని చెప్పి పేదల దగ్గర నుంచి భూములు లాగేసి ఆ భూములు బడా పారిశ్రామికలకు కట్టబెట్టే సంస్థగా తయారైపోయింది. అయితే ఇక్కడ ఏం చేశారంటే, దాంట్లో విశాఖ పరవాడ ఫార్మా సిటీ ఉంది కదా నాన్న, 914 ఎకరాలు, మొత్తం ఎంత? 914 ఎకరాలు భూములు సమీకరించి దాన్ని ఇంటర్నల్ రోడ్లు వేసి, సబ్స్టేషన్లు కట్టి, వాటర్ లైను అన్నీ, పవర్ లైన్స్ అన్నీ వేసేసి భూముల్ని పారిశ్రామికవేత్తలకి అమ్మేశారు. భూములు ఎప్పుడు కూడా అమ్మకూడదు. లాంగ్ టర్మ్ లీజుకి ఇస్తే వాడు ఇండస్ట్రీ నడపలేదనుకో, మళ్ళీ కొత్త ఇండస్ట్రీస్కి మనం ఇవ్వటానికి ఉంటుంది. ఈ భూములు అమ్మే కాడే వస్తుంది సమస్య. ఒకసారి భూములు పోయినాయి అనుకో, తిరిగి తీసుకోవటం కష్టం. కేవలం లీజుకి మాత్రమే ఇవ్వాలి. అది 33 సంవత్సరాలకి. తర్వాత 33 సంవత్సరాలు ఇండస్ట్రీ నడిస్తే మళ్ళీ ఇంకొక 33 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయాలి. భూములు 1 ఎకరాకింతని లీజు ఇస్తే ఆ లీజు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. భూములు ఒక్కసారి అమ్మేశారనుకో, ప్రభుత్వ ఆస్తి అమ్మేశామనుకో, ఇంకెక్కడి నుంచి వస్తుంది? భూమిని క్రియేట్ చేయలేం, భూమిని జనరేట్ చేయలేం. ఉన్న భూమిని మనం సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని మేనేజ్మెంట్ వచ్చి రాంకీ సంస్థకి ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. అస్సలు అవినీతికి బీజం ఆడబడింది అక్కడ. రామ్కీ సంస్థకి ఇచ్చింది. ఈ రామ్కీ సంస్థ ఎవరిదయ్యా అంటే, ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుడైన ఆళ్ల అయోధ్యారామిరెడ్డి. ఈయన జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసుల్లో నిందితుడు. వాళ్ళు ఏం చేశారంటే, అప్పట్లో 10 కోట్ల రూపాయలు జగతి పబ్లికేషన్లో షేర్లు కొన్నారు, పెట్టుబడి పెట్టారు. జగతి పబ్లికేషన్ అనగానే ఏమనిపిస్తుంది మనకి? సాక్షి పేపరు మనకి వస్తుంది. ఇందిరా టెలివిజన్ అనగానే ఏమొస్తుంది? ఇందిరాగాంధీ పేరు ఇందిరా టెలివిజన్ అనగానే ఏమొస్తుంది? సాక్షి టీవీ వస్తుంది. దాంట్లో 10 కోట్ల రూపాయలు నీకిది నాకిది అని నాకేశారు ప్రజలు భూములు. ఆ తత్ఫలితంగా ఈడీ ఏం చేసిందంటే, దాదాపుగా 216 కోట్ల రూపాయలు విలువైన స్థలాలని ఈడీ అటాచ్ చేస్తుంది. అర్థమైందా? ఈ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ అని మాటలు మాట్లాడతారు. కానీ ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయిలుగా కేసులు ఆదిచ్చే నిరంజన్ రెడ్డికి రాజ్యసభ, తర్వాత మోపిదేవి వెంకటరమణ ఆయనకి రాజ్యసభ, ఈడీ సిబిఐలో. ఆళ్ళ అయోధ్యారామిరెడ్డి ఈడీ సిబిఐ రాజ్యసభ మెంబరు. తర్వాత వేణుంపాకం విజయసాయిరెడ్డి ఏటు రాజ్యసభ మెంబరు. తర్వాత వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి రాజ్యసభ మెంబరు. అంటే
ప్రజల ఆస్తులు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల సామ్రాజ్యాన్ని కొల్లబొడిచినటువంటి వాళ్ళకి ఈ భూములు ఇచ్చి నీకిది నాకిది అనే పాలసీలో కిడ్ ప్రోకో అంటే అది అట్ట చేసి దోచేస్తే అటాచ్మెంట్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి యువజన శ్రామిక రైతు పార్టీ. ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. గతంలో ఏం చేశారండి నాన్న, 250 మీటర్ల చుట్టూ, అర్థమవుతుందా, గ్రీన్ క్యాడర్, గ్రీన్ బెల్ట్ ఉండాలి. పొల్యూషను చేయాలంటే గ్రీనరీ పెంచుకుంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయి. అందువల్ల గ్రీన్ బెల్ట్ ఉంది. దాన్ని 250 మీటర్లు గ్రీన్ బెల్ట్ ఉండాల్సిన దాన్ని 40 మీటర్లకు కుదిచ్చారు నాన్న. అంటే ఎంత ల్యాండ్ వాళ్ళకి వస్తుంది, మళ్ళీ ఇంకో కంపెనీకి అమ్ముకోవచ్చు. అసలు భూములు ఎవరి? ఆ భూములు ఇచ్చినటువంటి పేద రైతులకి ఏమన్నా ఉద్యోగాలు ఉన్నాయా వాళ్ళ పిల్లలకి దాంట్లో అంటే అది లేదు. భూములు లాగేయటం, వీళ్ళేమో ఈ భూముల్నే తక్కువ ధరకి ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, అవి ఎత్తుకొని పోయి బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం, మళ్ళీ బ్యాంకులకి పంగనామాలు పెట్టడం. ఈ పరంపరలో గ్రామాల నాన్న తానాం, పరవాడ, ఈదులపాక, బోనంగి, లంకెలపాలెం, ఆ తర్వాత భరణికం, సాలాపువానిపాలెం అని ఒకటి. ఈ భరణికం అనేది ఒక ఊరు. ఈ గ్రామాల్లో రైతులందరి దగ్గర ఏం చేయాలా, ప్రజా అభిప్రాయ సేకరణ చెయ్యాల. ఒక కంపెనీ స్థలం అంటే అక్కడ పంచాయతీ తీర్మానం చేయాలా, గ్రామ ప్రజల అభిప్రాయ సేకరణ కూడా చేయాలా. అవన్నీ ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి అక్కడున్న జనాలని బెదిరించి ఏమి నిబంధనలు పట్టించుకోకుండా ప్రజాభిప్రాయం సేకరణ జరిగినట్టు, ఆ ప్రజాభిప్రాయం సేకరణ జరిగినప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో లేదా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాను. ఆయన భూములు చూసేది జాయింట్ కలెక్టర్ కాబట్టి అప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాలు రాయాలి కదా, గ్రామస్తుల అభిప్రాయాలు రాసి ఆ డైరీ ఉందా కలెక్టర్ దగ్గర అంటే ఒక డైరీ పెట్టి, బాబు మీ అభిప్రాయం ఏంది, వాళ్ళు రాసే సంతకం పెట్టాలి. ప్రతి పౌరుడు గ్రామంలో యాజ్ పర్ నామం ప్రకారం ప్రజా అభిప్రాయ సేకరణ చేసేటప్పుడు కలెక్టర్ నిజాయితీ పరుడైతే ఏం చేయాలంటే ఒక రిజిస్టర్ పెట్టి గ్రామస్తుల సంఖ్యని రాసుకొని నీ అభిప్రాయం రాయి, సంతకం పెట్టు. అట్లా ప్రజల అభిప్రాయాలు స్వచ్ఛందంగా వెల్లడించే కార్యక్రమం చేయరు. చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టేది, ప్రజల్ని బెదిరించేది. గ్రామ అభిప్రాయం తీర్మానం, మెజార్టీ అభిప్రాయం రావాలి కదా, 2/3 మెజార్టీ అభిప్రాయం ఏం తీసుకోరు, అంతా దౌర్జన్యమే. బ్యూరోక్రాట్లను అడ్డం పెట్టుకుంటారు, దౌర్జన్యంగా ప్రజాభిప్రాయం ఉన్నట్టు పెడితే అక్కడున్న గ్రామస్తులు ఎన్జీటీలో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కాన్స్టిట్యూషన్ బాడీ కదా, దాంట్లో కేసులు కూడా వేయటం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే నాన్న, 50 ఎకరాలు, ఎంత 50 ఎకరాలు ఏపీఐసి భూములు సమీకరించి దాంట్లో మొత్తం రామ్కీకి, అయోధ్య రామిరెడ్డికి కట్టబెట్టారు. 50 ఎకరాలకి ఇదేమన్నా డబ్బులు కట్టిండా అంటే 10 ఎకరాలకు మాత్రమే డబ్బులు కట్టిండు. 10 ఎకరాలకి ఎంత కట్టిండు డబ్బు, 4,85,00,000 కట్టిండు. అంటే ఎకరా ఎంత అయింది అప్పుడు, 40,85,000 అయింది ఎకరాకి. 4,85,00,000 మనకేమవుతుంది, 4,85,000 రూపాయలు. అంటే 40,85,000. అక్కడ ఎకరా రేట్ ఎంత ఉంది పరిగణలోకి తీసుకోరా. ఆ ఎకరా లోకల్లో ప్రైస్ ఎంత ఉందో పరిగణలో, కానీ 10 ఎకరాలకే కట్టిండ్రు. 50 ఎకరాలకి, మిగతా 40 ఎకరాలకు ఊరు కట్టాలి డబ్బు కట్టకుండానే 50 ఎకరాలు వాళ్ళ చేతుల్లో గుప్పిట్లో పెట్టుకో. తత్ఫలితంగా ఇప్పుడు మనం 26 ప్యాలెస్లు అంటున్నాం కదా నాన్న, రామ్కీ సంస్థ నిర్మాణం చేస్తుంది యువజన శ్రామిక రైతు పార్టీ కార్యాలయాలన్నిటినీ రామ్కీ. ఇది వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా తెలియదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు తెలియాలంటే యువజన శ్రామిక రైతు పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్లందరూ కూర్చొని చర్చించుకొని రాష్ట్ర పార్టీ తీర్మానం చేసి జిల్లా పార్టీకి పంపిస్తే జిల్లా పార్టీ తీర్మానం చేసుకొని జిల్లా పార్టీ వాళ్ళు కట్టుకోవాలి. అది పద్ధతి. ఇప్పుడు ఫండ్స్ కూడా ఎలా ఉంటాయి అంటే నాన్న, నేషనల్ పార్టీలో ₹1 సెంట్రల్ పార్టీకి ఫండ్ వచ్చిందనుకున్నానా, సెంట్రల్ పార్టీ పావలా పెట్టుకొని రాష్ట్ర పార్టీకి 75 పైసలు వెనక్కి పంపిస్తుంది. రాష్ట్ర పార్టీ ఏం చేస్తుంది, పోనీ సెంట్రల్ పార్టీ యాజ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏం చేయాలంటే రాష్ట్ర పార్టీకి 75% ఫండ్ వచ్చిందనుకో, పార్టీ ఫండ్ ఎంత రూపాయి వస్తే 25 పైసలు వాళ్ళు పెట్టుకొని మిగతా 75 పైసలు ఏం చేస్తారు రాష్ట్రానికి పంపిస్తారు. రాష్ట్ర పార్టీ ఏం చేస్తుంది, ఈ దీంట్లో మిగిలిన ఈ 75 పైసల్లో నుంచి చాలా జిల్లాలు ఉంటాయి కదా రాష్ట్రంలో,
కొన్ని జిల్లాలకి కొంత అమౌంట్ పంపిస్తారు. జిల్లా నుంచి మండల కేంద్రంకి, మండల కేంద్రం నుంచి గ్రామ కార్యకర్తల వరకు కొంత ఫండు పార్టీ ఖర్చులు ప్రచారాలకు ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏమి అవపడదు. వాళ్ళు ట్రెజరర్ ఎవరో తెలియదు. ఇప్పుడు జిల్లా పార్టీ కూడా అకౌంట్ మెయింటైన్ చేయాలా, దేనికి ఎంత ఖర్చు అయింది, రెంట్కి ఎంత ఖర్చు అయింది, ప్రింటింగ్ ఎంతకు, డ్రింకింగ్ వాటరు, కరెంటు బిల్లులు అన్నీ కూడా పార్టీ నిధులతోనే ఖర్చు పెట్టుకోవాలి. అటువంటి ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఉండదు. ప్రైవేట్ లిమిటెడ్ సమస్యలాగా, ఒక మోనార్క్ లాగా, ఒక నియంతలాగా చేస్తే పరిమాణాలు ఉంటాయి. ఇదంతా వైజాగ్ ఫార్మా ఒక రాజ్యసభ మెంబర్ అయ్యుండి గతంలో ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తికి 50 ఎకరాలు భూమిని కేటాయించడమే నేరము. దానికి మధ్యలో ఇప్పుడు ఏపీఐసి అధికారులు ఎవరు బలిగాబోతారు. తర్వాత ఏపీఐసి చైర్మన్ ఎవరు చేశారు, ఆర్కే రోజా గారు, నగరి ఎమ్మెల్యే గారు. ఆంకి ఎన్ని ఇచ్చారో ఎవరికి తెలియదు. కాబట్టి ఏపీఐసి కుంభకోణాలు లాడుతుంటే అంతులేని కథలాగా వస్తూ ఉంది. అందువల్ల ఏంటంటే గతంలో భూము కేటాయింపులు ఎన్ని జరిగినాయి, వాటి మీద ప్రత్యేక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఏ కంపెనీలు వచ్చినాయి, ఆ కంపెనీలు ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, యాజ్ పర్ రేష్ ఒక ఎకరాకి ఇంతమంది ఎంప్లాయ్మెంట్లు కావాలా. అందువల్ల ఏంటంటే ఇది ఒక ఫార్మాసెజ్కు సంబంధించినటువంటి భూముల కేటాయింపు, తత్ఫలితంగా ఈ ప్యాలెస్లన్నీ నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి విఘ్నులైన ప్రజలందరూ కూడా ఇటువంటి విషయాల మీద పరిపూర్ణ అవగాహన తెలుసుకోవడం కోసం నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను షణ్ముఖు. వాస్తవంగా జరిగింది ఇది. మరైతే ఏ కంపెనీలకు ఏపీ ఐఐసి ద్వారా అలాట్మెంట్స్ ఇచ్చారు? జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో షణ్ముఖు టోటల్ ఏరియా ఇప్పుడు అంటే ప్లాట్ ఏరియా ఉంది కదా, 611.37 ఎకరాసు. నెట్ ప్లాటెడ్ ఏరియా వచ్చి 413.21 ఎకరాల్లో టోటల్ ఏరియా అలాటెడ్ 317.33 ఎకరాలు. దాంట్లో నాకు తెలిసి అక్కడ ఉన్న కంపెనీలు ఒక 14 కంపెనీలు పేరు చెప్తా. బయోకాన్ బెంగళూరు బేస్డ్ కంపెనీ, బయోకాన్ సంజయ్ బయోకాన్దే. ఈ సాయి కంపెనీ లిమిటెడ్ జపాన్ వాళ్ళదొకటి, ఆర్చిడి కెమికల్స్ అండ్ డ్రగ్స్ లిమిటెడ్ చెన్నైలో ఉంటుంది, ఆర్చిడి కెమికల్స్ అదొకటి పెట్టారు. షాషున్ కెమికల్స్ అండ్ డ్రగ్స్ లిమిటెడ్ చెన్నై బేస్డ్ కంపెనీ, అమృతాంజన్ లిమిటెడ్, ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ తణుకులో ఉండింది కదా అది. తర్వాత మైలాన్ ల్యాబొరేటరీస్, గతంలో మ్యాట్రిక్స్ ఉన్నది, అది మైలాన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్. తర్వాత జీవీకే ఇండస్ట్రీస్ లిమిటెడ్, హైదరాబాద్ జీవీకే ఇండస్ట్రీస్ లిమిటెడ్. తర్వాత డాక్టర్ సత్యనారాయణ అని మనకి ఇక్కడ బయోటెక్ పార్క్లో ఉంది, హాప్ట్యూట్ లారస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా పరవాడ. తర్వాత సిమ్లెక్స్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, హెట్రోడ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత సాయి అడ్వాంటమ్ ఫార్మా లిమిటెడ్, విజయశ్రీ ఆర్గానిక్స్, సువన్ లైఫ్ సైన్సెస్. ఇలా ఒక 14 కంపెనీలు అక్కడ రన్నింగ్లో ఉన్నాయి. అందువల్ల ఏంటంటే పరిశ్రమల కోసం ఇచ్చి ప్రజలకి ఉపాధి, ఉత్తరాంధ్ర బిడ్డలకి వలసపోతుంటారు కాబట్టి ఉపాధి కల్పించడంలో తప్పు లేదు. అక్కడ పరిశ్రమల ముసుగు తగిలించుకొని పిల్లలకు ఉద్యోగాలు లేకుండా భూములు కొట్టేయటం ఉందో చూసావా, అది తీవ్రమైన నేరం. ఒకసారి రైతు కింద భూములు లాగేస్తే ఆ రైతు బిడ్డలు తరతరాలుగా అనుభవించినటువంటి భూములు లీజుకు మాత్రమే తీసుకోవాలి. భూములు ఏ కంపెనీకి అమ్మకూడదు. ప్రతి సంవత్సరం కౌలు వచ్చినట్టు లీజ్ వస్తే ఆ లీజు మీద ఆ రైతులు హ్యాపీగా ఉంటారు. కాబట్టి లీజుకు మాత్రమే తీసుకొని ఏపీఐసి కూడా భూములు తీసుకోవడం తప్పులేదు, పరిశ్రమలు రావాలా. కానీ ఏ ప్రాతిపదికన, లీజు ప్రాతిపదికన తీసుకుంటే ఆ రైతు కుటుంబానికి నిరంతరం లీజ్ అనే ఒక ఆదాయం ఉంటుంది. వాళ్ళ కాళ్ళ కింద భూమి గుంజేసి మనం దోచేస్తాం, బ్యాంకుల్లో తాకట్టు పెట్టేస్తాం, బ్యాంకుల్లో ఉన్న డబ్బులు రాబరీ చేసేస్తాం అంటే కుదరదు. ఆ పాలసీ కరెక్ట్ కాదు. భూములు తీసుకోండి, రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ భూములు ఏం చేయాలా, డెవలప్ చేయండి. 10 ఎకరానికి ఎంత అని ప్రతి సంవత్సరం కౌలు కట్టండి. ఆ తద్వారా ఏమవుద్ది, తరతరాలుగా వాళ్ళకి ఆదాయం వస్తుంటుంది. అంటే వ్యవసాయం మీద వచ్చే ఆదాయము పరిశ్రమల నుంచి ఆదాయం వస్తుంది అనేది నా వాదన. ఈ ఫిలాసఫీని ఇంప్లిమెంటేషన్ చేయాలని నూతన గవర్నమెంట్ని కూడా చేతులు జోడించి వేరుకుంటాను. భూములు ఏ పరిశ్రమకి అమ్మొద్దు, రైతుల దగ్గర కూడా భూములు లీజుకి తీసుకోండి. 33 సంవత్సరాలకో 100 సంవత్సరాలకో ప్రభుత్వం లీజు చూసుకుని ప్రతి సంవత్సరం రైతులకి లీజు చెల్లించే విధంగా ఒప్పందం కానీ కుదిరించుకుంటే తద్వారా ఆ రైతులు కూడా ఆనందంతో ఉంటారు. భూములు ఇచ్చిన రైతులకు కూడా మేలు చేసినట్టు ఉంటుంది. కాబట్టి రైతుల కింద భూములు అన్యాయంగా కొట్టేయొద్దు, లీజు ప్రాతిపదిక మీదనే
కంపెనీలు నడవాలన్నదే నా యొక్క ఆకాంక్ష, నా కోరిక.